ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరిద్దాం. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపగల దేవ, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, శ్రేష్టమైన, ఘనమైన, పరిశుద్ధకరమైన నామానికి స్తోత్రములయ్యా. మహోన్నతుడా, మహాగణుడా, పరిశుద్ధుడా, నీ పాదాలకి వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తున్నాను తండ్రి. మరి సమయంలో ఇంతవరకు ప్రభువా ఈ సన్నిధిలో మేమందరము కూడా అయ్యా నీ యొక్క మాటలు విన్నాం, నీ మాటలు ఆలకించాము తండ్రి. నీ స్తోత్రాలు. ఆ మాటలు ఏమిటంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో యుద్ధములో మేమున్నాం, సాతానుతో యుద్ధం చేసేటప్పుడు సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నావు. ఆ సర్వాంగ కవచములో 4వ భాగము విశ్వాసం అనే డాలు పట్టుకోమన్నావయ్యా. విశ్వాసము లేకపోతే మేము యుద్ధములో గెలవలేము తండ్రి. ఈ యొక్క పరుగు పందాన్ని కొనసాగించేది, ఈ విశ్వాసాన్ని నడిపించేది నీవేనయ్యా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలలో విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదామనే వాక్యాన్ని ఈరోజు మాకు ఇచ్చావయ్యా. కర్త అంటే సైన్యాధిపతి అన్నావు తండ్రి. ఒక సైన్యాన్ని ఒక అధిపతి ఏ విధంగా నడిపిస్తాడో, అధిపతి కనుసైకల్లో సైన్యము ఉండి నడుస్తున్నట్టుగా నీ కనుసైకలో మేము ఉండి నడవాలని వాక్యం సెలవిస్తున్న తండ్రి. దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మా విశ్వాసాన్ని కొనసాగించేది నీవే. అందరూ అడగండి దేవుణ్ణి, నా విశ్వాసాన్ని కొనసాగించేది నీవే అని అడగండి. అయ్యా, నా విశ్వాసాన్ని, ఈరోజు వాక్యం వింటున్న వారి విశ్వాసాన్ని, ఈ యూట్యూబ్ ద్వారా ఎంతమంది వాక్యం వినటకు సిద్ధపడి ఉన్నారో వాళ్ళ విశ్వాసాన్ని కొనసాగించేది నీవేనయ్యా. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు, ప్రతి దేవుని బిడ్డ విశ్వాసాన్ని కొనసాగించేది నీవేనయ్యా. మేము కాదు ప్రవ్వా. మేము కొనసాగించినట్లయితే ఎక్కడికక్కడ ఆగిపోతాము. కానీ ఈ రోజు వరకు మా జీవితాల్లో నువ్వు కొనసాగిస్తూ వస్తున్నావు తండ్రి. నీకు వందనాలు.